ఏంటన్నా అంత అర్జెంటు? రాత్రికి అయిపోవాలంటున్నా. అంతే, అయిపోయింది, రెడీ అయిపోయింది. ఏంటన్నా ఇంజిన్ అదో టైప్గా ఉంది. ఏముంది, గేర్ షాఫ్టే కొంచెం ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత అటు ఇటు చేసి సెట్ చేసేసానులే. ఎరా శక్తి, ఎందుకు ఇప్పుడు సముద్రానికి వెళ్ళి ఉప్పు నీరు తీసుకురమన్నావు? ఏం చేస్తున్నావన్నా? వద్దనా చెప్పేది వినన్నా. పెట్రోల్ ట్యాంక్ లో ఉప్పు నీళ్లు పోస్తే క్లీన్ చేయలేమన్నా. ప్లీజ్ అన్నా. అయ్యో, కష్టపడి రెడీ చేసిన బండి అన్నా. ఏంటన్నా ఇంత చెప్పినా పోస్తూనే ఉన్నావు. ఏంటి నువ్వు చేసిన పని? ఏముంది, అంతే. స్టార్ట్ చేయరా. ఇంకేం స్టార్ట్ అవుతుంది? దీన్ని తోకానికి వేయాల్సిందంతే. రే స్టార్ట్ చేయమని చెప్తున్నానుగా. ఏంటన్నా పిచ్చోడ్లో మాట్లాడుతున్నా? ఉప్పు నీళ్ళు పోస్తే ఎలా స్టార్ట్ అవుతుంది? ఇక పంచేది అంతే. రే మూసుకొని స్టార్ట్ చేయరా. ఏంటన్నా నువ్వు ఈ రోజు నీకేమైంది? స్టార్ట్ అవుద్ది. తిప్పరా. ఏంటన్నా పనిచేస్తోంది? ఏంటి బావా, నేనే సముద్రానికి వెళ్ళి ఉప్పు నీరు తీసుకొచ్చాను కదా. ఎలా బావా? దీన్ని చూపించే మహాక్ సీట్ సంపాదించాలి. అన్నా, ఇదేదో ఎగ్జిబిషన్ లా ఉంది. లాగా కాదు, ఎగ్జిబిషనే. హే, అది చూసావా? చిట్టి. అవును, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? సర్ప్రైజ్. సర్ప్రైజా? నీకు విజిలేయడం తెలుసుగా. వెయ్యి. చూడండి సార్, చూడండి. మీరు గతంలో గానీ, వర్తమానంలో గానీ, భవిష్యత్తులో గానీ చూడనటువంటి అద్భుతమైన ఆవిష్కరణ. మీకు భాస్కర్ అవార్డు, ఆస్కర్ అవార్డు, అన్ని అవార్డులు తెచ్చిపెట్టే మహత్తరమైన ఆవిష్కరణ ఇది. ఇంతవరకు ఇలాంటిది కని విని ఎరుగుండరు. ఎవరా? తమ్ముడు బ్లూ షర్ట్, దీన్ని కొంచెం తాగి చూడు. తాగరా? ధైర్యంగా తాగు. ఉప్పు కషం. భీమ్లీ బీచ్ నుంచి ఇప్పుడే తీసుకురాబడ్డ అసలు సిసలైన ఉప్పు నీరు. ఇంకో దీన్ని ఆ ఇంజిన్ లో పొయ్యి పోస్తా. స్టార్ట్ చేయమని. ఇక రెచ్చిపోమని. సూపర్. ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఉప్పు నీళ్లతో నడిచే ఒక ఇంజిన్. మణి, ఒక రౌండ్ వేసి చూపించమ్మా. పోనీ. హలో సార్, టెల్ మీ. ఇక్కడ సాల్ట్ వాటర్ని యూస్ చేసి ఆటో రన్ చేస్తున్నారు సార్. ఆటోలో ఏదైనా మోడిఫికేషన్స్ ఉన్నాయా? నో సార్, ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీ మోడల్లో ఎటువంటి మార్పులు చేయకుండా కేవలం ఇంజిన్ని మాత్రం మార్చి నడిపిస్తున్నారు సార్. ఓకే, సీట్ ఇచ్చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. గ్యాప్ ఉంది, ముందుకెళ్ళు. వెళ్ళు. ఆటో నడుస్తుంది, ఎలా కనిపెట్టారు దీన్ని? ఏం మెటీరియల్ యూజ్ చేశారు? వాట్ ఇస్ ద కాంపోజిషన్ ఆఫ్ దిస్ ఇంజిన్? ఉప్పు నీళ్లతో నడిపించచ్చని ఎలా కనిపెట్టారు? దీనికి వేరే ఏదైనా ప్రాసెస్ ఉందా? మైలేజ్ ఎంత ఇస్తుంది? ఎన్ని నెలలు టెస్ట్ రన్ చేశారు? సార్ నేను కనిపెట్టలేదు. మా ఏరియా అమ్మాయి తనే కనిపెట్టింది. నేను తన్ని కనిపెట్టాను. నువ్వు చెప్పు. ఈ ఇంజిన్ ఎలా పనిచేస్తుందో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమ్మా. చెప్పు. ఇంటర్లో ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ లెసన్ ఉంది. దాన్ని యూజ్ చేసి దీన్ని కనిపెట్టాను. ఈ ఇంజిన్ తాలూకు ఇంకో పార్ట్ ఉందే, అది ఉప్పు నీళ్ళల్లో ఉన్న హైడ్రోజన్ ని ఆక్సిజన్ ని వేరు చేసి ఆ హైడ్రోజన్ ని ఫ్యూయల్ గా మారుస్తుంది. అలాగే ఇది పనిచేస్తోంది. చాలా సింపుల్ ప్రాసెసే సార్. ఏంటమ్మా సింపుల్ ప్రాసెస్ అంటూ ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేశారు? సార్, ఇక్కడున్నవన్నీ పిహెచ్డి చేసేవాళ్ళు, యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ అని వాళ్ళు కనిపెట్టినవి. తను ఇప్పుడే ఇంటర్ ఫినిష్ చేసింది. తను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుకోవాలని ఆశపడుతోంది. మీరు చాలా కాలేజీల నుంచి వచ్చారు. ఎవరైనా ఒక్కరు తనకి సీట్ ఇచ్చారంటే బాగుంటుంది. తన టాలెంట్కే ఇవ్వచ్చు సార్. నేను ఇస్తాను. గుడ్ మార్నింగ్ సార్. హలో సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ వర్క్. థ్యాంక్ యూ సార్. రియో యూనివర్సిటీ నుంచి వస్తున్నానమ్మా. నీకు 100% స్కాలర్షిప్ తో సీట్ నేనిస్తాను. హాస్టల్ ఫీ, ల్యాబ్ ఫీ, సెమిస్టర్ ఫీ అబ్సల్యూట్లీ ఫ్రీ. బట్ వన్ కండిషన్. ఏ విధంగా నువ్వు ఈ ఆటోని ఉప్పు నీళ్లతో నడిపించావో అదే విధంగా ఏరోప్లేన్ ని నడిపించాలి. అరే ఏంటి సార్ మీరు, తను ఉప్పు నీటితో షిప్ నే నడిపిస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ చాలా థ్యాంక్స్ సార్. ఓకే. అన్నా, అందరు కొట్టేశావు. నేను అక్కడికి వెళ్ళి రీచ్ అయ్యాక ఫోన్ చేస్తాను. ఈ డాక్యుమెంట్ సేఫ్గా ఉంచండి. నేను వచ్చేంత వరకు పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మాస్టర్. నమస్తే మాస్టర్. 100% స్కాలర్షిప్, ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా పెద్ద కాలేజీలో మహాకి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సీట్ దొరికింది. మహాకి సీట్ ఎలా దొరికింది? ఆ గుడ్ న్యూస్తో పాటు ఒక పెద్ద సారీ కూడా చెప్తున్నాను మాస్టర్. మీరు వద్దని చెప్పారు, అయినా వినకుండా ఆ ఇంజిన్ని తీసుకెళ్లి ఎగ్జిబిషన్లో పెట్టాను. అది చూడగానే సీట్ ఇచ్చేశారు. ఎందుకలా చేశావు? చెయ్యి తీయండి మాస్టర్. మూర్ఖుడా,
అందరిని ఇక్కడి నుంచి వెళ్ళమను. నేను చెప్పేవరకు ఎవరు ఇక్కడికి రాకూడదు. Come on! చెప్పరా అన్న ఆటోని సీజ్ చేశారన్నా. ఎవరు? పోలీసులన్నా ఉప్పు నీళ్ళతో నడిచి ఆటోకి పర్మిట్ లేదని తీసుకెళ్లిపోయారన్నా. సరే పెట్టే చేస్తా. మీరా మహాన్ అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. ఎందుకు ఏంటని అడిగితే ఏమీ చెప్పకుండా వాళ్ళ పాటికి వెళ్ళిపోయారు. స్టేషన్లో కూడా లేదు. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియట్లేదు. నేను వస్తాను, వెంటనే వస్తాను. ఇవి కేవలం వస్తువులే. వీటిని సృష్టించే తెలివి మీకుంది. నేను చెప్పేవరకు ఎవరు ఇక్కడికి రాకూడదు. నా గురించి మన స్కూల్ గురించి ఎవరైనా అడిగితే నోరు మెదపకండి. అవుట్! ఎవ్రీబడీ గెట్ అవుట్! అన్నా ఆ అమ్మాయిని ఏ స్టేషన్కి తీసుకువెళ్ళలేదు బాబు. ఆ అమ్మాయి మైనర్ కావడం వల్ల తిన్నగా విజయనగరం కోర్టుకు తీసుకువెళ్లారు. విజయనగరమా? నువ్వు సీట్ ఇప్పించావే శేఖర్, వాడు ఇప్పుడు విజయనగరం కోర్టులోనే పనిచేస్తున్నాడు. నేను మాట్లాడతాను సార్. మేము వెళ్ళొస్తాం సార్. ఓకే ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ. హలో, నేను శక్తిని మాట్లాడుతున్నాను. చెప్పనా? అక్కడికి మహాన్ ఒక అమ్మాయి వచ్చిందా? అవును, మైనర్ కేసు. ఇప్పుడే లోపలికి వెళ్ళింది. తను మనకి బాగా కావాల్సిన అమ్మాయి. చెల్లి లాంటిది. నేను వచ్చే వరకు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటావా? నువ్వు కంగారు పడకుండా రా, నేను చూసుకుంటాను. ఆ ఎగ్జిబిట్ A1 కాపీ ఇదే సార్. మైనర్ కేసు సార్. మైనర్ కేసు. ఎస్ సార్. ఆ తలుపులన్నీ మూసేయండి. ప్రొసీడ్. షీఈస్ అ బిగ్ ఫ్రాడ్, యువర్ ఆనర్. సార్ నేనేం చేయలేదు సార్. ఇంటర్ సెకండ్ ఇయర్ లో 286 మార్కులు వచ్చిన ఒక యావరేజ్ స్టూడెంట్ ఉప్పు నీళ్ళల్లో నడిచే ఇంజిన్ ని ఎలా కనిపెట్టగలదు సార్? ఎవరో కనిపెట్టిన దాన్ని తానే కనిపెట్టానని అబద్ధం చెప్పి విజ్ఞాన దోపిడీ చేసింది యువర్ ఆనర్. సార్ ఏంటమ్మా, దొంగిలించావా? నన్ను నమ్మండి సార్, నేను దొంగిలించలేదు సార్. దాన్ని నేనే కనిపెట్టాను సార్. వీళ్ళందరూ కలిసి అబద్ధం చెప్తున్నారు సార్. నువ్వు చెప్పేదంతా సరేనమ్మా, కానీ నన్ను ఎలా నమ్మమంటావు? నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? సార్ కావాలంటే దాన్ని నేను ఇక్కడే చేసి చూపిస్తాను సార్. అమ్మా, మెకానికల్ ఇంజనీరింగ్ లో ఫస్ట్ సెమిస్టర్ లో వచ్చే ఫస్ట్ చాప్టర్ పేరేంటో చెప్పు చూద్దాం. చెప్పమ్మా. తెలీదా? చూసారా యువర్ ఆనర్, మెకానికల్ ఇంజనీరింగ్ లో ఫస్ట్ సెమిస్టర్ లో వచ్చే ఫస్ట్ చాప్టర్ పేరు కూడా తెలియని ఒక అమ్మాయి ఉప్పు నీళ్లతో నడిచే ఇంజిన్ ని కనిపెట్టాను అని చెప్తే నమ్మశక్యంగా ఉందా? ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఏంటి మోటివ్? సీట్ కోసం యువర్ ఆనర్. ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ లో 100% స్కాలర్షిప్ తో ఫ్రీగా చదవాలని ఫోర్జరీ చేసింది యువర్ ఆనర్. 100% స్కాలర్షిప్ బేసిస్ లో ఈ సీట్ నీకు ఆఫర్ చేశారమ్మా? మీరే చూసారుగా యువర్ ఆనర్, మోటివ్ మెథడ్ క్లియర్ గా ఉంది. ఉప్పు నీటి తాలూకు ఇంజిన్ పేటెంట్ ని 5 సంవత్సరాల క్రితమే తీసుకున్నారు. దానికి కావాల్సిన ఎవిడెన్స్ ఎగ్జిబిట్ A1 మీ టేబుల్ కి సబ్మిట్ చేశాను యువర్ ఆనర్. ఈ కాన్సెప్ట్ ని దొంగిలించి యూనివర్సిటీలో సీట్ కొట్టేద్దామని అనుకుంది, కానీ ఆ ప్రాసెస్ లో ఇరుక్కుపోయింది. ఈ కేసు తర్వాత హియరింగ్ ని వచ్చే 16వ తేదీకి వాయిదా వేస్తున్నాను. ఇలా చూడమ్మా, వచ్చే 16వ తేదీ వరకు నువ్వు ఈ ఊరు దాటి ఎక్కడికి వెళ్ళకూడదు. గాజువాక పోలీస్ స్టేషన్కి వెళ్ళి డైలీ సంతకం పెట్టాలి. కొంచెం నీళ్ళన్నా తాగమ్మా. మహా, అన్నా నేను దొంగనా అన్నా? శేఖర్ ఓడిపోయాడా? ఓడిపోలేదు బాబా, వెన్నుపోటు పొడిచాడు.
గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. అయితే తప్పకుండా పార్టీ ఉంది. షో మ్యాన్. Sure, సీ యు సూన్. పార్టీలో కలుద్దాం. యా. రేయ్, ఎందుకు ఇలా చేశావు? ఆ పిల్ల నీకేం ద్రోహం చేసిందిరా? నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. వెళ్ళమన్నా చెప్పరా? అన్న కోర్ట్ అన్న చేతి. అవునరా, నువ్వు తెలిసిన వాడు నమ్మినందుకు ఇలా ద్రోహం చేసావు కదరా దుర్మార్గుడా. నువ్వు చూసావంట్రా? ఆ అమ్మాయి దొంగతనం చేసేవని కనిపెట్టిందని నువ్వు చూసావా? అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఆ అమ్మాయి తెలివైందే, ఆ కాలేజ్ వాళ్ళే ఆ అమ్మాయిని మోసం చేశారని వాదించమంటావా? 10 లక్షలు ఇచ్చారు నన్ను ఈ కేసు వాదించమని. నేను న్యాయం ధర్మం చూసి ఈ కేసుని వాదించను అన్నాను అనుకో, 20 లక్షలు ఇచ్చి ఇంకోని దించుతారు. అది కుదరలేదనుకో 30, 40, 50 లక్షలు ఇచ్చి ఇంకో లాయర్ని దించుతారు. వాడు కాదంటే ₹1,00,00,000 ఇచ్చి కొనేస్తారు వాళ్ళు. ఇక్కడ ఇది మాత్రమే న్యాయం. లా కాలేజీలో సీట్ కొని నన్ను చదివించి ఈ కోర్టు సూటు వేసి నీ ముందు నిలబెట్టాడే, వీటన్నిటికీ 40 లక్షలు ఖర్చు పెట్టాడు మా నాన్న. సీటుకి నీకు 2 లక్షలు ఇచ్చాడుగా. బిడ్డని చదివిస్తే భవిష్యత్తులో కుటుంబాన్ని కాపాడతాడనే ధైర్యంతో ఇల్లు తాకట్టు పెట్టి, మా అమ్మ నగలు తాకట్టు పెట్టి, ఆయనకు ఒంట్లో బాలేకపోయినా ఖర్చు అవుతుందని బయటికి చెప్పకుండా తిండి తిప్పులు మానేసి కూడబెట్టి నన్ను కష్టపడి చదివించాడు. ఆ డబ్బు నేను ఎప్పటికి సంపాదిస్తాను? కానీ ఇక్కడ నేను మాత్రమే కాదు, సీటుకి డబ్బు ఇచ్చిన ప్రతి ఒక్కరి పరిస్థితి ఇదే. డబ్బు ఖర్చు పెట్టినవాడు ఆ డబ్బుని ఎంత త్వరగా సంపాదించాలని చూస్తాడు. అందుకని కోర్టులో కూడా న్యాయం దొరకకపోతే ఎలారా? న్యాయమా? అన్నా, నేను ఇంతసేపు గొంతు చించుకుంది నీకు అర్థం కాలేదు కదా. ఇక్కడ ఎంత చేస్తేనే న్యాయం ఉంటుంది. ఓనా, డబ్బిచ్చేనా అమ్మాయిని కాపాడుకో. ఆ అమ్మాయి కోసం నా ప్రాణాలు తీకు. మహా, నేను ఇప్పుడే శేఖర్తో మాట్లాడాను. వాడు ఇక్కడ ఇలా మాట్లాడితేనే. రే, ఏంట్రా ఇంకా ఏడుస్తున్నావు? రే, ఇంకో నువ్వు బండి తెచ్చే, నేను మహాన్ తీసుకెళ్తాను. రామా, వెళ్దాం. వెళ్ళమ్మా. నన్ను దొంగ అన్నారన్నా. మహా, నేను నీకు చెప్పాను కదా, నేను శేఖర్తో అంతా మాట్లాడేశానమ్మా. మనం హైకోర్టుకు వెళ్తే గెలవచ్చంటమ్మా. అప్పుడైతే హైకోర్టు చెప్పే వరకు నేను దొంగనా అన్నా? మహా, నేను చెప్పేది అర్థం చేసుకో. మనం అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద లాయర్ల సాయంతో తప్పకుండా ప్రూవ్ చేద్దాంరా. అప్పుడు మనం వకీల్నే నమ్ముకుని ఉండాలి కదా. నిజాన్ని నమ్ముకునో, నేను కనిపెట్టిన దాన్ని నమ్ముకున్నా లేవుగా. అంటే చివరి వరకు నన్ను ఎవరు నమ్మరు కదా. నీ మూడు ఎలా మార్చారో నాకు తెలుసు. ఒక్క నిమిషం ఇక్కడే ఉండి వస్తాను. అక్క, మామిడికాయ శనగలు ఎంత? ₹10 బాబు. సరే, ఇవ్వక్క. సరే. చెప్పు మీరా. మహా ఎక్కడుంది? ఇదిగో ఇక్కడే ఉంది. చెప్పిందే చెప్తూ ఉంది. తన కోసం మామిడికాయ శనగలు కొందామని వచ్చాను. మహాకి ఫోన్ ఇవ్వు. ఏమైంది? ఇస్తాను. అక్క, కొంచెం త్వరగా ఇవ్వక్క. మామిడికాయ ముక్కలు కొంచెం ఎక్కువ వేసి ఇవ్వక్క. వేస్తాను బాబు. ఇదిగోక్క. ముందు ఇస్తాను. అన్నా, నన్ను క్షమించన్నా. మహా, తన ప్రాణాలను నేను కాపాడలేకపోయాను. తప్పకుండా తన పేరు కాపాడుతాను. శక్తి, కంప్లైంట్ ఇచ్చిన వాడు కోర్టుకు రాలేదంటబ్బా. పేటెంట్ ఆఫీసర్ నుంచి ఎవడో వచ్చాడు. ఆడి పేరు గురు. సార్ ఆగండి సార్. ఎవరు సార్ మీరు? ఎవరు కావాలి? ఎవరండి గురు? ఎవరు సార్? నేనండి, చెప్పండి. సార్ ఎవరు నువ్వు? నేను గురుని మీట్ అవ్వాలి, రమ్మని చెప్పండి. ఏమయ్యా, ఆఫీస్ టైం అయిపోయింది, ఇప్పుడు వచ్చి గురువుని కలవాలి, వాళ్ళని కలవాలంటున్నావు. నేను వెంట కుదరదు, ఆయన మీట్ అయ్యాక వెళ్తానండి. ఏయ్ సెక్యూరిటీ, ఇలా రా. ఏమండి, ఎవరు మీరు? ఆఫీస్ టైం అయిపోయాక ఇప్పుడు వచ్చారంటే నేను వెళ్ళటం కుదరదు. ఆయన దగ్గర కూడా మహా అన్నయ్య వచ్చాను చెప్పండి, ఆయన బయట వస్తాడు. సార్, చూడండి సార్. గురువుని మీట్ అవ్వాలి, వెళ్ళండి చెప్తాను కదా. ఆయన రమ్మని చెప్పండి. రమ్మని సార్. వెల్ డన్. కమ్ టు మై ఆఫీస్.
నేనే గురు. ఏం కావాలి నీకు? మహా తెలుసా మీకు? ఉప్పు నీళ్లతో నడిచే ఇంజిన్ ఎప్పుడు కనిపెట్టారు? 5 years బ్యాక్. దాని డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయా? ప్రూఫ్ చూపిస్తే ఏ గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా? ఫస్ట్ చూపించు. రా, ఐల్ టేక్. సార్ మాకు ఇన్ఫర్మేషన్ అంది మేము వచ్చేలాగా మొత్తం బిల్డింగ్ అంతా కాలిపోయింది సార్. లోపల ఎవరినైనా రెస్క్యూ చేశారా? సార్ ఇక్కడ ఇలాంటి బిల్డింగ్ ఉన్నట్టు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలియదు సార్. చూడండి, మేము ఇక్కడికి వచ్చింది కూడా ఎవరికీ తెలియకూడదు. ఓకే సార్, నేను చూసుకుంటాను. క్లియర్ చేయండి. అందరూ తప్పుకోండి. చుట్టుపక్కల అందరిని అడిగాను సార్. ఇది ఫెయిల్ అయిన పిల్లలు చదువుకునే ట్యూటోరియల్ అనే చెప్పారు. ఇలాంటి స్కూల్ ఒకటి ఉన్నట్టు గవర్నమెంట్కే తెలియదు సార్. సోలార్ ట్రీస్తో కరెంటు, ప్లాస్టిక్ వేస్ట్తో రోడ్డు, మ్యాప్ కూడా ఈ చోటు చూపించడం లేదు సార్. ఇక్కడున్న వాళ్ళు ఎవరు కనీసం ఫోన్ కూడా యూజ్ చేయరండి సార్. అయితే మరి స్టూడెంట్స్ అందరూ ఎలా కమ్యూనికేట్ చేసి ఉంటారు? తెలీదు సార్, కనిపెట్టడానికి ట్రై చేస్తున్నాం. అమ్మాయి పేరేంటన్నా? మహా. ఆ అమ్మాయి ఇలాంటిది ఇంకేమైనా కనిపెట్టిందా? తెలీదు. ఆ అమ్మాయి ఏ స్కూల్లో చదివిందో తెలుసా? తెలీదు. ఆ అమ్మాయి మాస్టర్ గురించి ఏమన్నా? తెలీదు. హ్యాండ్ కర్చీఫ్. వాకీ-టాకీయా సార్? హ్యామ్ రేడియో, సీక్రెట్ కమ్యూనికేషన్ డివైస్. దీంతోనే కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. ఇది చూసావా? పేటెంట్ రిజిస్ట్రేషన్ నంబర్, టైటిల్ నేమ్ సాల్ట్ వాటర్ ఎంజిన్, ఫుల్ రికార్డ్స్ ఇందులో ఉన్నాయి. డయాగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఆ అమ్మాయి ఏం కనిపెట్టలేదని కేసు పెట్టి ఇప్పుడు ఇంకేం కనిపెట్టిందని ఎందుకు అడుగుతున్నారు సార్? ఇది కాపీ రైట్స్ అమ్మే ప్లేసా, కాఫీ పౌడర్ అమ్మే ప్లేసా? నాతోనే నాటకాలా? ఈ ఒక్క ఎవిడెన్స్ చాలు మీ అందరి అంతు చూడ్డానికి. ఆ అమ్మాయితో ఎవరెవరు చదివారు? వాళ్ళందరూ ఎక్కడున్నారు? Find them. కొట్టండి వాడిని. ఇలా చూడు, దెబ్బలు తిని చావుకు. మర్యాదగా చెప్పు, నువ్వేగా అమ్మాయిని ఎగ్జిబిషన్ తీసుకొచ్చావు. ఆ మాస్టర్ ఎక్కడుంటాడో నీకు తెలీదు? చాలు చాలు, వాడిని కొట్టి చంపేయకండి. డబ్బులు తీసుకునే ఫ్రాడ్వే కదా నువ్వు. దెబ్బలు తిని చావాలా? ఆ మాస్టర్ ఎక్కడుంటాడో చెప్పు, నిన్ను ఇప్పుడే వదిలేస్తాను. ఇటువంటి స్కూల్ని ఎవరు నడపగలరు అని నాకు తెలుసు. ఎక్కడుంటాడా మాస్టర్ చెప్పు. తెలియదు. నరికి పారేయండి వాడిని. 10 సంవత్సరాల క్రితం వాడిని అంతం చేశాను, కానీ వాడింకా బతికే ఉన్నాడు. పట్రా. ఏంటో వెళ్ళి చూడు. గాడ్స్ అలర్ట్. His idea is still alive.
రేయ్, ఎక్కడ్రా వాడు? వెళ్ళి చూడండి రా, వెళ్ళండి. రేయ్, రేయ్, ఏమైందిరా? రేయ్, లే, రేయ్. ఎవరు సార్? మూర్తి